నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రజాగళం సభ జరగడం బాధాకరం అంటూ పేర్కొన్న జై భారత్ పార్టీ నేతలు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంపై లేని ప్రేమను ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా కురిపించడం ఆశ్చర్యంగా ఉందని జై భారత్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. జై భారత్ పార్టీ తెనాలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి షేక్ బాషా, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మంచాల సుశీల్ రాజా, రాష్ట్ర కార్యదర్శి పి రవికిషోర్ సోమవారం బాలాజీరావుపేటలోని తెనాలి నియోజకవర్గం జై భారత్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చీకటి అనైతిక పొత్తు రహస్యం నిన్నటి ప్రజాగళం సభతో బట్టబయలు అయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వారి పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ సభ జరగడం బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ జై భారత్ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తును ప్రకటించినట్లు తెలిపారు. మా పార్టీ జై భారత్ పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి మంచాల సుశీల్ గారు మా కార్యాలయానికి విచ్చేశారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. రెండోది, నిన్న మోడీ గారి సభ జరిగిన సందర్భం మనం చూసాము. అది ఎలా ఉందంటే, ఈ 3 పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకొని రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా కాకుండా వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ ఎజెండా మొత్తం కూడా సీక్రెట్ ఎజెండా ఇంత ముందు నుంచి నడిచిందే ఇప్పుడు బయటపెట్టారు. ఆ మోడీ గారు సభ అట్రప్లాప్ అయింది. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక పక్క, సినీ ఫీల్డ్లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క, భారతదేశానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అంత పెద్ద వ్యక్తి వస్తే ఆ సభ ఎట్టా ఉందంటే అత్యంత దారుణంగా ఫెయిల్ అయింది అది. రెండోది, మన రాష్ట్రం గురించి ఈ పొత్తులు పెట్టుకున్న నాయకులు కానీ ఈ మోడీ గారి సభలో ఏదైనా ఒకటన్నా ఒక విభజన హామీ గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ ఏదన్నా అభ్యర్థిస్తారేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. సమావేశంలో వి రాజయ్య, సదానందం, డి సాంబశివరావు, నాగరాజు, అభిరామ్, ప్రకాష్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. పొత్తు పెట్టుకున్న మొదటి రోజే జేడి లక్ష్మీనారాయణ గారు ఒకటే చెప్పారు, మీరు పొత్తు పెట్టుకుంటున్నారు, పెట్టుకునే ముందు విభజన హామీలు ఏమైతే ఉన్నాయో దాన్ని మీరు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా తీసుకోండి. ప్రత్యేక హోదాని ఏ విధంగా అయితే నీరు గార్చారో ఆ ప్రత్యేక హోదా మీద ఒక వివరణ ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా ఇస్తాము. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ చేశారో దాని గురించి కూడా మీరు తీసుకోండి. అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ విధంగా అయితే ఇవ్వాలో ప్రతి దాని గురించి మీరు లిఖితపూర్వకంగా తీసుకోమని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అలాంటిది ఏమీ లేకుండా నిన్న మాట్లాడిన సభలో రాష్ట్రానికి ఏ విధమైన నిధులు కానీ ఏ విధమైన కేటాయిస్తామో ఒక మాట కూడా చెప్పకుండా అలాగే వచ్చి ఏదో చూచాయిగా అంటే మన పక్క ప్రత్యర్థి పార్టీల మాట అనేసి వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా దారుణం. రాష్ట్రాన్ని నీరుగార్చే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అనైతికం. ఈ పొత్తు అనేది చాలా అనైతికం. మా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు చెప్తుంటారు, మాకు రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రతి నియోజకవర్గానికి పరిశ్రమలు కానీ ఏది ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మీరు పొత్తు చెప్పేసి రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నారు. దీన్ని మేము ఏ విధంగా ఉపేక్షించేది లేదు. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకి దగ్గరగా వెళ్తాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 8:45 విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు.
లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యాశాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు నిషేధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపించి ఇంటి నుండి పరీక్షా కేంద్రాలకు, ఆ తరువాత ఇళ్లకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వెనుక మంటల్లో కాలిపోయి ఆటో రవి అనే యువకుడు మృతి చెందాడు. అయిన వారెవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో ఉంటున్న రవి గత రాత్రి నిర్దేశిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుండి మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. కాళ్ళు చేతులు పనిచేయకపోవడంతో మంటలు చెలరేగినా బయటపడలేక అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో అటుగా వెళుతున్న బీట్ కానిస్టేబుల్స్ చూసి మంటలు ఆపే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందాడు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దీపక్ అనే తెలంగాణ యువకుడు ఆంధ్రాలో గెలుపు యాత్ర చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి నినాదంతో తెలంగాణ యువకుడు జనసేనకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. జనసేన పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమ వంతు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు దీపక్ తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల గెలుపు లక్ష్యంగా ఈ గెలుపు యాత్ర చేపట్టినట్లు దీపక్ పేర్కొన్నారు. నియోజకవర్గాలని గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఎంతో కొంత నా ఆశయాలకు ఎంతో కొంత నా కృషి ఉండాలని నేను యాత్ర మొదలుపెట్టడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ వరకు నేను యాత్రని కొనసాగిస్తున్నాను. ఈరోజు 3వ రోజు యాత్రలో భాగంగా తెనాలి రావడం జరిగింది. జై జనసేన. ప్రస్తుతానికి నిన్న జరిగిన ప్రజాగలం చిలకలూరుపేట సభకు పాల్గొనడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ తెనాలి రావడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.